యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. కానీ మీరు యావే దేవుని పూజింపనలనిచ్చో మరి ఎవరిని పూజించుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలి కొలిచిన దేవతలను, మీరు ఇప్పుడు నివసించుచున్న దేశమునకు అధిపతులకు అమోరీయులు పూజించు దైవములను కొల్లువుడు. కానీ నేనును నా కుటుంబమును మాత్రము యావేను మాత్రమే పూజింతము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నా తర్వాత గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకి చాచి అందరు గట్టిగా చెప్పండి. నేనును నా కుటుంబమును యావేను మాత్రమే పూజింతము. నేనును నా బిడ్డలను నా కుటుంబమును యేసయ్యను మాత్రమే పూజింతము, ఆరాధింతము. నేనును నా కుటుంబమును నా బిడ్డలను యేసయ్యను మాత్రమే ఆరాధించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు దీవించబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే, మన విచారణలో మన కుటుంబాలలో ప్రియులారా యేసయ్యని మన కుటుంబాలకి అధిపతిగా చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే మన కుటుంబాలు దీవించబడాలి అంటే మన కుటుంబాలకి యేసు ప్రభువుని అధిపతిగా చెయ్యాలి. ఏంటంటే అధిపతిగా చేయటం అంటే ఏంటి? అధిపతిగా చేయటం అంటే కొన్ని ఉదాహరణలు చెప్తానండి మీకు అర్థం కావటానికి. అధిపతి చేయటం అంటే ఏంటంటే, స్వామి ఇల్లు కట్టుకుంటున్నా స్వామి, నేను శంకుస్థాపనకి రావాలి. దేనికి రావాలి చెప్పండి అందరు గట్టిగా. దేనికి రావాలి? శంకుస్థాపనకి రావాలి స్వామి. కానీ ఆ శంకుస్థాపన స్వామి రేపు రాత్రి 12:33:03 స్వామి. ఏ టయానికండి? రేపు రాత్రి 12:33:03. ఎందుకనండి ఆ టైంలో? ఎందుకు? ముహూర్తం. ఏంటిది? ముహూర్తం. ఇంకా ఏమంటారండి వాటిని? అదనమాట. మనం అండి 2 పడవల మీద కాళ్ళేసే రకాలు, 2 పడవల మీద కాళ్ళేసే రకాలు వద్దు ప్రియులారా. మొట్టమొదటిది మన కుటుంబానికి యేసయ్యని అధిపతిగా చేసుకోవాలి. ఎవరిని చేసుకోవాలండి? యేసయ్యని అధిపతిగా చేసుకోవాలి. నేను అనగానే మీరెళ్ళి యేసే ఈ గృహమునకు అధిపతి. ఈ మధ్యలో క్యాప్షన్స్ వస్తున్నాయి కదండి, అవునా కదా? ఈ మధ్యలో ఆ ఇంటి ముందు కొట్టుకుంటారు, ఏమంటారు వాటిని? బోర్డులు వస్తున్నాయి అన్నమాట. వాటిని కొట్టుకోవటం మాత్రమే కాదండి, యేసయ్య గృహానికి అధిపతి అంటే స్వామి ఇంటి బయట యేసయ్య గృహానికి అధిపతి అండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు బొమ్మలు ఉంటాయండి? ఎవరు బొమ్మలు ఉంటాయి? ఈ నాలుక బయటికి తెరిసి 10 చేతులతో ఎట్టుంటో చూడు, ఈ బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఇవి కాదండి. యేసే నా గృహమునకు అధిపతి అంటే నీ కుటుంబములో నువ్వు చేసేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా యేసు ప్రభువును అధికారిగా నియమించు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వామి నా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం స్వామి. ఏం చేస్తున్నా? పెళ్లి చేస్తున్నాం స్వామి. అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు ముందుగా ఇదిగో ఇక్కడ రా, గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయి. గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయి. పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు యొక్క వివాహ సందర్భంలో ప్రియులారా ఇదిగో లాబాను ఒక మాట పలుకుతాడండి. ఆదికాండములో ఏమంటాడు? అయ్యా అవును కాదు అనడానికి మేమెవరము, ఇది యెహోవా వలన జరిగిన కార్యము అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది జరగాలన్నా కానీ యేసయ్యని అధిపతిగా చేయగలిగితే యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ బిడ్డ చదువుల గురించి,
నీ బిడ్డల యొక్క వివాహాన్ని గురించి, నీ పాడి గురించి, నీ పంట గురించి, నీ వ్యవసాయం గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ ఇల్లు గురించి, నీ ఉద్యోగం గురించి సమస్తాన్ని కూడా యేసుకే సమర్పించుకో. యేసు ప్రభుని అధికారిగా చేయి, జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. దీన్ని మనం విశ్వసించాలి, దీన్ని మనం నమ్మాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా ఎట్నే ఒక మంచి ఇల్లు కట్టాడు. చేపల చెరువులు అంటండి. ఏ చెరువులు? చేపల చెరువులు, రొయ్యల చెరువులు. కొద్ది డబ్బులు వచ్చినాయి, ఇల్లు కట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాదు, ఒక అంతస్తు కూడా కట్టాడు అన్నమాట. కట్టిన తర్వాత యేసు ప్రభువును ప్రార్థన చేశాడు. యేసయ్యా, యేసయ్యా, నువ్వు నా ఇంటికి రా యేసయ్యా అన్నాడు. ప్రార్థన చేశాడు, నిజంగానే భక్తితో ప్రార్థన చేశాడు. ఇంకేముంది, పిలిచాడుగా భక్తుడని యేసు ప్రభు వచ్చాడు. ఏమన్నాడు? దర్శన గ్రంథంలో హృదయ ద్వారము చెంత నిలిచిన నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైనా కానీ తలుపు తెరిచిన నేను లోనికి వత్తునని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి యేసు ప్రభు రానే వచ్చాడు. తలుపు తెరవగానే యేసు ప్రభు తలుపు ఎదురుగా, అమ్మో నా యేసయ్య నా దగ్గరకు వచ్చావా అని ఆనందంగా, సంతోషంగా, పట్టలేని ఆనందంతో ఇంట్లోకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి పై అంతస్తులో, యేసయ్య నా యొక్క బిల్డింగ్ మొత్తంలో కూడా ఇదే పెద్ద గదయ్యా, ఇదే పెద్ద గది, కాబట్టి ఈ గది నీకే అన్నాడు. ఈ గది మొత్తం నీకే, నువ్వు ఉంచేసుకో యేసయ్య, నువ్వు ఇక్కడే ఉండేసయ్య అన్నాడు. కిందికి వెళ్ళి వంట తయారు చేస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి మంచి కోడి మాంసం, కుక్క మాంసం, ఎలక మాంసం పెడదామని బాగా తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గుమగుమలాడేటు వంట తయారు చేస్తున్నాడు. అంతలోకి మళ్ళీ తలుపు దగ్గర వచ్చి కొడుతున్నాడు. తలుపు టకటకమని కొట్టగానే, అరే యేసు ప్రభు నేను పిలవగానే వచ్చాడు, మళ్ళీ డబ్బా పిలవన పేరంటానికి వచ్చాడు అనుకొని మళ్ళీ వెళ్ళి తలుపు తీయగానే వచ్చాడు మన ఫ్రెండ్ వచ్చాడు. ఎవడాడు? అబ్బా గట్టి చెప్తున్నారే, ఇది మాత్రం గట్టి చెప్పారమ్మటే. సమాధానాలు ఇప్పుడు దాకా చెప్పాలి, ఇప్పుడు మాత్రం చెప్తున్నారు. సాతానుడు రానే వచ్చాడు. 2 తెల్ల పళ్ళు కొమ్ములు వేసుకొని వచ్చి వచ్చేసానన్నాడు. నిన్నెవడ పిలిచాడు రా బాబు అంటే, నువ్వు పిలిచినా పిలవపోయినా వస్తా, నేను సిద్ధంగానే ఉంటా, పక్కనే ఇదిగో ఇక్కడే తారసలాడుతున్నా. ఎక్కడుంటాడండి సైతానుడు? ఎక్కడున్నాడు సైతానుడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 10వ వచనాలు చదువుకోండి. సమయం లేదులే కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10వ వచనాలు చదువుకోండి. ఆ దేవదూతలతో పాటు సాతానుడు కూడా వచ్చాడండి దేవుడి దగ్గరికి. ఏ సాతానుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఆ లక్ష్మీపురం పండగ జరుగుతుంది కదండి, అక్కడ రోడ్డు పక్కన తిరుగుతూ ఉన్నాను, అక్కడి నుంచే వచ్చానండి, చాలామంది నా వాళ్ళు ఉన్నారండి అక్కడ అన్నాడు అంటండి. నేను చెప్పిన మాట కదండి, అక్కడ రాసుకోండి. భూలోకంలో అటు ఇటు తిరిగి వస్తున్న జనం మధ్యలో అని చెప్తాడు. ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. పేతురు గారు అంటాడండి, పొదల మాటును దాక్కొని సింహంలాగా గర్జించు, సింహంలాగా దాక్కొని ఉన్నాడు అంటండి. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడే ఉంటాడు, బండ్ల పక్కన అక్కడక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఇటు పక్క ఏదో పొదలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు వచ్చాడు, తలుపు తీశాడు. నా ఇంట్లో ఎవడున్నాడు అనుకుంటున్నావు? యేసయ్య ఉన్నాడు, నువ్వు నన్ను ఏం చేయలేవన్నాడు అంటండి. సాతానుడు లాగా ఒక లంపకాయ వేశాడు. సాతానుడు ఏం చేశాడు? వాడిని లాగా ఒక లంపకాయ వేశారు. గిర్రందరి డేముని పడిపోయాడు. లేచి నిలబడి చూసేసరికి ఎవరు లేరు. ఏంటబ్బా, నా ఇంట్లో యేసయ్య ఉన్నా కానీ సాతానుడు నన్ను కొట్టగలిగాడేంటి? అర్థం కాక గబా యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఉన్నాడు అసలు నా ఇంట్లో? యేసయ్య నా ఇంట్లో ఉంటే ఈ సాతానుడు కొట్టగలిగాడు అనుకొని గబా వెళ్ళేసరికి యేసుప్రభు ఆ గదిలోనే ఉన్నాడు. ఉండేసరికి అతనిలో ఒకలాంటి కనువిప్పు కలిగింది. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నిన్ను ఒక గదికి మాత్రమే బంధించేశాను. ఎలా బంధించాడండి? గదికి మాత్రమే బంధించానయ్యా. అలా కాదు యేసయ్య, ఈసారి పై అంతస్తు మొత్తం నీదేనయ్యా, పై అంతస్తు మొత్తం నీదేనయ్యా అన్నాడు. ఈసారి పై అంతస్తు ఇచ్చాడు. మళ్ళీ కిందికి వచ్చాడు. మళ్ళీ ఆగిపోయిన వంటని నిప్పెలిగిచ్చి మళ్ళీ వండడం మొదలుపెట్టాడు. ప్రియులకు దేవుని వండుతుంటే మళ్ళీ తలుపు దగ్గర ఎవడో టకాటకామని కొట్టాడు. మళ్ళీ తలుపు దగ్గర ఎవడో టకాటకామని కొట్టాడు. మళ్ళీ ఎవడొచ్చాడబ్బా అనుకుని మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ మన ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. మళ్ళా లాగా ఒక లంపకాయ వేసాడు అండి. మళ్ళీ డేముని కింద పడ్డాడు. మళ్ళీ లేచి నేనేం చేసిన తప్పేంటబ్బా, యేసుప్రభుని ఇంట్లోకి ఆహ్వానించుకున్నాను, యేసుప్రభువుకి పై అంతస్తు అంతా ఇచ్చేసానే, ఇంకా ఎందుకని సాతానుడికి నా మీద అధికారం ఉంది అనుకొని పైకి వెళ్ళగానే అప్పుడు అతనికి పూర్తిగా కనువిప్పు కలిగి యేసయ్య పాదాల మీద పడి, యేసయ్య నేను స్వార్థపరుణ్ణి,
నా జీవితం అంతా, నా గృహాన్ని యావత్తును కూడా నీకు సమర్పించటానికి బదులుగా నాలో ఉన్నటువంటి కొన్ని సమయాలని, కొన్ని గడియలను మాత్రమే నీకు అర్పిస్తున్నానయ్యా, కొంత భాగాన్ని మాత్రం నీకు సమర్పిస్తున్నానయ్యా. ప్రియమైనటి క్రైస్తవులారా, మనము కూడా అదే విధంగా జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు ఆదివారం మాత్రమే దేవునికి, ఉదయం ఒక 10 నిమిషాలు మాత్రమే దేవునికి, లేకపోతే పండగ జరిగినప్పుడు మాత్రమే నేను క్రైస్తవుణ్ణి. బయటికి వెళ్ళిన తర్వాత మనం మారు రూపంలో మారిపోతామండి, మన రూపం మారిపోతామండి. మారిపోద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. గుళ్ళోనేమో దీనమ్మ, బయటేమో మహంకాళమ్మ. మన బ్రతుకులు అలాగ ఉంటాయండి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఆమె కంటే దీనాత్మురాలు మరొకరు ఉండరండి. బయటికి వెళితే ఆమె కంటే మహంకాళమ్మ మరొకటి ఉండదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అలాగుంటే మన జీవితాలు ప్రియులారా. ఇతనిలాగానే మనం కూడా మన జీవితంలో ప్రియులారా కొన్ని గడియల దేవుడికి ఇవ్వటం. క్రైస్తవ జీవితం, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంటున్నారు ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది కొన్ని భాగాలు మాత్రమే కాదు. యు ఆర్ ఏ క్రిస్టియన్ ఫర్ 24 hours and 7, 24 hours by 7. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే 24 గంటలు కూడా నువ్వు క్రైస్తవుడవే. ఆదివారం గుడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఫాదర్ గారు మన గుడికి, మన గ్రామానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, జపమాల జపించినప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, బైబిల్ చదివినప్పుడు మాత్రమే కాదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు 24 గంటల్లో కూడా క్రైస్తవుడుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చెప్పాడండి వీడు ఏమని, అయ్యా నా గృహమంతా నీదే. యేసయ్యతో ఏమన్నాడు? అందరూ చెప్పండి, నా గృహమంతా కూడా నీదే యేసయ్యా. నీవే నా గృహమునకు అధిపతివిక నుండే, నీవే నా గృహమునకి అధిపతివయ్యా అని చెప్పాడు. ఇంకేముంది, మళ్ళా 3వసారి తలుపు తడుతూనే ఉన్నాడండి. రానే వచ్చాడు ఎవడో, మన ఫ్రెండు. వచ్చిన తర్వాత ఈడు వణుకుతున్నాడు, గడగడ వణుకుతున్నాడండి, గడగడ. అయ్యా యేసయ్యా వచ్చేసాడయ్యా, ఏంటి వచ్చేసాడయ్యా, మళ్ళీ కొడతాడయ్యా అని గడగడ వణుక్కుంటూ తలుపు తీయడానికి వెళ్తుంటే యేసయ్య అన్నాడు, నా బిడ్డ నువ్వు ఆగు, నా బిడ్డ నువ్వు ఆగు, నేను వెళ్తా, నేను వెళ్ళొస్తా. ఈసారి ఏం చేశాడు? అతను వెళ్ళలా. ఎవరు వెళ్ళారు ఈసారి తలుపు తెరవడానికి? యేసయ్య వెళ్ళి తలుపు తెరవగానే సాతానుడు ఉంటాడా? చప్పట్లు కొడదామా గట్టిగా ప్రియులారా, చప్పట్లు కొడదాం ప్రియులారా. సాతానుడు ఏమయ్యాడు? పారిపోయాడు. సాతానుడు ఏమయ్యాడు? పారిపోయాడు. ఇతనికి ఒక డౌట్ ఇప్పుడు ప్రియులారా, ఇతనికి ఒక డౌట్. యేసయ్య ఫస్ట్ సారి నువ్వు ఉన్నావు, వాడు నన్ను కొట్టాడు. రెండోసారి నువ్వు ఉన్నావు, వాడు నన్ను కొట్టాడు. ఇప్పుడు ఎందుకు కొట్టలేదు? అప్పుడు ఎందుకు వెళ్ళాలంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, నీ జీవితం మీద పూర్తిగా, నీ కుటుంబం మీద, నీ గృహం మీద పూర్తిగా అధికారాన్ని నాకు ఇవ్వగలిగితే నీ మీద సైతానుడికి ఎటువంటి అధికారము కూడా ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దురదృష్టం ఏంటంటే ప్రియులారా, మనం ఏమంటాం, యేసయ్య నన్ను దీవించటల్లా నాకు అనారోగ్యాలు వచ్చాయి, నాకు సమస్యలు ఎరుకో గోడల్లాగా ఉన్నాయి, ఎర్ర సముద్రములాగా ఉన్నాయి, కానీ ఎందుకు దేవుడు నన్ను దీవించటల్లా, ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించటల్లా, దేవుని కృప నాకు ఎందుకు రాటల్లా అంటే, నీవు కూడా వీడిలాగానే ఏదో ఒక గంట మాత్రమే యేసు ప్రభువు చెందినటువంటి వాడివిగా ఉంటున్నా. నీ గృహంలో ఒక సగం మాత్రమే యేసు ప్రభువుకు సమర్పిస్తున్నా. పరిపూర్ణ సమర్పణ లేదు నీ గృహములో, పరిపూర్ణ సమర్పణ లేదు నీ గృహములో. నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబాన్ని, ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యకి పరిపూర్ణంగా సమర్పించుకో. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జక్కయ్య ఎవరండి? జక్కయ్య యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ఏం చేశాడు? తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ప్రియులారా, కానాపల్లి పెళ్లివారు యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించుకున్నారు. కొరత తీరిపోయిందా లేదా? కష్టం తీరిపోయిందా లేదా? యేసు ప్రభువును మాత్రమే కాదండి, ఇంకెవరైనా ఆహ్వానించారు? మరియ తల్లిని ఆహ్వానించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా యేసయ్యని నీ కుటుంబానికి ఆహ్వానించు.
అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈరోజు మీరు మాకు మా పండగ సందర్భంగా, పండగకు ఒక రోజు ముందు మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మా కుటుంబాలకు మేము అధిపతిగా చేసుకొని మా కుటుంబంలో ఎల్లవేళలా ప్రభువా మేము ఇదిగో ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ప్రభువా మా బిడ్డల కొరకే ప్రార్థించే కుటుంబాలుగా మారి భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలిగి, ఇక చివరిగా మా విచారణలో మా సంఘాలలో జరిగేటువంటి సంఘ ప్రార్థనలో మేము పాల్గొని మేము మా కుటుంబాలు మాకున్న సమస్తం కూడా దీవించబడులాగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రభువా రేపటి రోజున జరగబోయేటువంటి మా విచారణ పండుగ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రాబోయేటువంటి ఫాదర్ సింహరాలు గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా విచారణ గురువుని దీవించండి ప్రభువా. ఇక్కడ ప్రభువు ఏం చేస్తూ ఉన్న గురువులందరినీ ఆశీర్వదించండి. రేపు రాబోయే గురువులను దీవించండి. సహాయం చేస్తున్న, సహకరిస్తున్న సిస్టర్స్ను దీవించండి. ఉపాధ్యాయ ఉపదేశాలను దీవించండి. సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ మెంబర్స్ను, గాయక బృందాన్ని ప్రభువా సహాయం చేస్తున్న దాతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి కార్యాన్ని మీరు పరిశుద్ధపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.